అనుమానం లేదు రఘు, ఈ మర్డర్ కూడా ఆ స్వామి చేసి ఉంటాడు. ఇన్ని మట్టలు చేస్తున్నా కూడా మన డిపార్ట్మెంట్ చిన్న క్లూ కూడా దొరకకుండా చేస్తున్నాడు. అది కదా హైలైట్. ఏంటా అర్ధరాత్రి పూట? ఏం లేదండి, స్టేట్ క్లబ్ ఓనర్ బాపిరెడ్డి గారిని చంపిన వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూశానండి. ఎవరు? నా చెల్లెళ్ళు సీత గీత సార్. అలానా? ఆ. ఎలా చంపారు సార్ తమరి చెల్లెళ్ళు? రోట్లో కందిపప్పుని రోకలితో దంచినట్టు దంచి నీళ్ళల్లో ముంచి చంపేశారు సార్. అబ్బా, మీ చెల్లెలకు సపోర్ట్ గా ఆ వీరప్పన్ కూడా వచ్చాడా సార్? వీరప్పన్ రాబట్టే కదా సార్ మా చెల్లెలను పట్టుకోలేకపోయాను. అవునా? తుపాకీతో భయపెట్టాడా సార్? లేదండి, ఏనుగు దంతంతో పొడుస్తానికి వచ్చాడు సార్. ఏంట్రా నువ్వు పోలీసులతో ఆడుకుంటావురా? జడ్జి గారు, జడ్జి గారు, ఈ సమాజంలో న్యాయం జరగదా? న్యాయం చేతులు ఎంత పొడవైనా సాగుతాయంటారు. మరి అదే నిజమైతే ఈ రోజు స్టేట్ క్లబ్ ఓనర్ హత్య జరిగేది కాదు కదా అంటున్నాడయ్యా స్వామి. సార్, ఏమి సారయ్యా, మీరు ఆ రోజే అడవికెళ్ళి అతని చెల్లెళ్ళని పట్టుకుని ఉంటే ఈ రోజు ఈ మర్డర్ జరిగేదా? జరిగేది కాదు సార్. అంటే స్వామి చెప్పినట్టు మీరు డ్యూటీ చేయకుండా తప్పతాగి పడుకుంటున్నారు అన్నది నిజం అన్నమాట. సారీ సార్. ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్. మీరు ఈ రోజే సత్యమంగళం అడవులకు బయలుదేరి వెంటనే సీతా గీతల్ని పట్టుకోండి. వీలైతే వీరప్పని కూడా. ఓకే సార్, ఈ రోజే బయలుదేరుతాం సార్. ఓకే. నీ ప్లాన్ నాకు తెలుసు స్వామి. నువ్వు జడ్జి గారికి ఫోన్ చేసి మమ్మల్ని అడవికి పంపించి నువ్వు కోటేశ్వరకు చెక్ పెట్టాలనే కదా? సార్, జగ్ బాస్ గారు వచ్చేస్తున్నాడు. వెల్కమ్ సార్. సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి? మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోక చేస్తాడా? థ్యాంక్ యూ. అయ్యి బాబోయ్, 2 కోట్లు. ఈ కోట్లు బాడీ మీద వేసుకోవడానికి పనికొస్తాయేమో కానీ ఆ దీలో వేయడానికి పనికి. అటు అటు. 10 పైసలా? ఈ 10 పైసలు ఆర్డీ చేయాలి. 10 పైసలు ఆర్డీలో వేయటమేంటయా? ఏ 10 పైసలు డబ్బులు కాదా? ఈ 10 పైసలతో 4 వేరుశనగ పప్పులు వస్తాయి. ఈ 10 పైసలతో 2 5 పైసల బిల్లులు వస్తాయి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదు, నువ్వే అన్నావు. బాగా గుర్తు తెచ్చుకో. బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 6, చెట్టు నెంబర్ 16. అయ్యా అయ్యా, ధర్మం చేయండి అయ్యా. బాబయ్యా, ధర్మం చేయి బాబు. ఆగు. వెతికయ్యా, నిమ్మలకి వెతికయ్యా. కింది జేబులో చూడయ్యా. నోట్ చూడయ్యా. అయ్యా దీంట్లో చూడయ్యా. 50 రూపాయలు. అయ్యా తీసుకో. 10 పైసలా? ఏం 10 పైసలు పైసలు కదా? 10 పైసలు పెడితే 4 వేరుశనగ పప్పులు వస్తాయి. 10 పైసలు పెడితే 2 5 పైసలు బిళ్ళలు వస్తాయి. గుర్తొచ్చిందా? ఇది నువ్విచ్చిన 10 పైసలే. బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెగ్ బాస్ కే 10 పైసలు ఇస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు? అరే, నా నలిజిత వాడికి ధర్మం చేయాలి. వెరీ గుడ్. ఇలాగే కంటిన్యూ అయిపో. థ్యాంక్ యూ సార్. నీకు మా అసోసియేషన్ మెంబర్షిప్ ఇస్తాం. హలో. రేయ్ కోటేశ్వరరావు, నిన్నీ రోజే చంపబోతున్నాను. ఎవడ్రా మాట్లాడేది? స్వామిని రా. నువ్వెక్కడైనా దాక్కో, ఎంతమందినైనా కాపలా పెట్టుకో, కానీ నా చేతిలో నీ సావు తప్పదని తెలుసుకో. రఘు, ఎస్ సార్. మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పు. ఓకే సార్. నేను వెళ్ళి కోటేశ్వరరావు గారిని చూసాను. అలాగే సార్. ఓకే. ఏంటి బాబా అర్ధరాత్రి గడి మధ్యలో తరువు? నువ్వు పడుకోవు, ఎవరిని పడుకోనేవో. అయినా నువ్వు మధ్యలో వాయించినంత మాత్రం ఆ స్వామి రావడం మానేస్తాడా? ఆ స్వామి గారు నెరవేరకుండా పోద్దా? ఇదిగా ఎందుకు వచ్చింది తిప్పలు గాని నా మాటిని 4 పెగ్గులేసి పడుకో. హాయిగా మధ్యలోనే ఆడు నన్ను చంపడం కాదురా, ఇప్పుడు నేనే నిన్ను చంపుతాను. నీ మంచి కోసం చెప్తుంటే నా మీద కాకెత్తావు బాబు నువ్వు. ఎలాగూ నీ దరుగు దెబ్బకి ఇంక నిద్ర పట్టదు గాని ఆ వ్యాడ్ సిస్టమ్ బాటిల్ ఎక్కడ పెట్టావు? కోటేశ్వరరావు లిఫ్ట్ చేయండి. హలో, నేను ఎస్పీని మాట్లాడుతున్నాను. అక్కడ ఇన్స్పెక్టర్ బెనర్జీ ఉన్నాడా? సార్ మీరు పెట్టండి సార్.
సార్ నేను బెనర్జీ మాట్లాడుతున్నాను సార్. బెనర్జీ, కోటేశ్వర గారికి వాళ్ళ ఇంట్లో సేఫ్టీ లేదు. మన కంట్రోల్ రూమ్ తీసుకురా విత్ ప్రొటెక్షన్. ఎస్ సార్. సార్ మా ఎస్పీ గారు మిమ్మల్ని మా కస్టడీలో ఉంచమని ఆర్డర్ చేశారండి. వెళ్దాం పదండి. రఘు సార్ అందరిని ఫాలో అవ్వమని చెప్పు. కమన్ టేక్. ఎస్ సార్. కానిస్టేబుల్ రండి, ఫాలో మీ. సార్ మీరు ఎక్కండి సార్. త్వరగా. పాండు సార్ వచ్చేస్తున్నాం సార్, మీ దగ్గరలోనే ఉన్నా. ఏమిట్లా రోడ్డు కట్టంగా ఆపావు? ఆపలేదు సార్, ఆగిపోయింది. సర్లే తొందరగా. అలాగే సార్. 420. ఎస్ సార్. వెనకాల 9999 వస్తుందని చూడు. వస్తుంది సార్, మనల్ని ఫాలో అవుతుంది. అప్పుడప్పుడు చూస్తూ ఉండు. ఏమైపోయిందిరా పోలీస్ జీపు? కనపడదే. అదే అర్థం కావట్లేదు సార్. పోలీసులు ఎవరు కనపడలేదురా? ఏమైపోయారు? మళ్ళీ వీడేవట్రా రోడ్డు కట్టంగా పెట్టాడు? ఇదేమన్నా పార్కింగ్ నీ బాబుగారు రోడ్డు అనుకున్నావా? పోరంబోకు ఆక్రమించావేట్రా? ఏంద్రా ఏ ఎనపట్లా? ఏంది అట్లా చూస్తున్నా? పాండు ఎక్కడ తెచ్చారా? నా వెనకాల ఫాలో అవ్వమని చెప్పాను కదా. మీకోసమే వెతుకున్నా సార్. ఎక్కడున్నా సార్? నేను ఈ అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను. తొందరగా వచ్చావని. ఎక్కడున్నారా? మీరెక్కడున్నారు సార్? ఫ్యాక్టరీ లోపల ఉన్నా. స్వామి, నువ్వు మాస్టర్ ప్లాన్ వేసి పోలీసుల్ని మధ్యలో మాయం చేస్తావని తెలిసే నా ఏర్పాట్లలో నేను ఏంద్ర దిష్టి బొమ్మలాగా చూస్తారు. కత్తికో కండగా నరికి
సార్ ఎస్ ఈ కేసులో నేను నా భార్య నిర్దోషులమేగా ఎస్ జడ్జిమెంట్ ఇచ్చా కదా. ఇప్పటి వరకు జరిగిన హత్యలకు మాకు ఎటువంటి సంబంధము లేదు కదా సార్? అదే కదయ్యా నేను తేల్చింది. ఆ భగవంతుడి సాక్షిగా, ఈ న్యాయస్థానం సాక్షిగా అసలు నిజం చెప్తున్నాను సార్. ఈ హత్యలన్నీ నేనే చేశాను.